మనిషి ఘోరమైన పాపి. ఎందుకంటే మనిషి పాపములో పుట్టినవాడు, ఆజ్ఞ అతిక్రమించాడు. అటువంటి మనిషి తన పాపము తానే తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు, తన గురించి తాను చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడు. అయితే దేవుని వాక్యము ఏమని చెప్తుంది? ఆ మనిషిని మార్చినటువంటి దేవుడు ఆ మనిషికి ఇచ్చిన అధికారాన్ని మనం చూస్తే చాలా ఆశ్చర్యపడుతూ ఉంటున్నాము. యేసయ్య ఒక్కడే కాదు, ఆయన నమ్ముకున్న బిడ్డలు, ఆయన నమ్ముకున్న శిష్యులు, ఆయన నమ్ముకున్నటువంటి ఆయన మీద ఆధారపడినటువంటి వారందరికీ ఆయన ఒక అధికారం ఇచ్చాడు. ఆ అధికారం ఏంటి? దురాత్మలు వదలగొట్టమన్నాడు, బాగున్నది. దయ్యములు వదలగొట్టమన్నాడు, ఆ రోగాలపైన అధికారం ఇచ్చాడు, బాగున్నది. అనేక మంది స్వస్థపరచమన్నాడు, బాగున్నది. ఇవన్నీ కాకుండా ఒక అద్భుతమైన విషయాన్ని తన శిష్యుడైన పేతురికి దేవుడిచ్చాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలబడవు అని చెప్పి దేవుని సంఘాన్ని కట్టాడు. అన్నిటితో పాటు చాలా అద్భుతమైన విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 20:23 మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండును. ఈ మాట యేసుప్రభువే సాక్షాత్తు చెప్పారు. ఎందుకు చెప్పారంటే దేవాతి దేవుడే తన బిడ్డలకు అధికారం ఇచ్చేవాడు. కాబట్టి ఆ అధికారాన్ని ఆలోచన చేస్తే యాకోబు దేవునితో పోరాడి గెలవలేడు, కానీ దేవుడే యాకోబుని గెలిపించాడు. ప్రతి వస్తువు ఒక క్రైస్తవుడు కనిపెట్టినటువంటివి ఉన్నాయి. ఒక ఫ్యాన్ కావచ్చు, టీవీ కావచ్చు, సెల్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ఒక విమానం కావచ్చు, కారు కావచ్చు, బస్సు కావచ్చు, ఇలా చాలా పరికరాలు క్రైస్తవులు కనిపెట్టారు. అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి కృప, ఘనత. పాపముల పైన కూడా అధికారం ఇచ్చాడు అంటే దేవుడు ఎంత గొప్పవాడు. అందుకే దేవుని దయందును మనుషుల దయందును మనుషులు వర్ధిల్లాలి. అబీమెలెకు రాజు షారాను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు, కానీ ఏమన్నాడు దేవుడు? ఇదిగో అతడు ప్రవక్త అబ్రహాము, అతని భార్యని అతనికి అప్పచెప్పు, అతను మీ కొరకు ప్రార్థన చేస్తాడు అని చెప్పి ఎప్పుడైతే అబీమెలెకు కుటుంబంలో అబ్రహాము గారు ప్రార్థన చేశారో వారు ఆశీర్వదించబడ్డారు. యోబు యొక్క స్నేహితులు అందరూ కూడా యోబును దూషించారు, అవమానించారు, అందరూ అడ్డదిడ్డంగా మాట్లాడారు, కానీ యోబు ఒక్కడే నిజం పలికాడు. అందువల్ల దేవుడు ఏమనంటే ఇదిగో యోబు ఒక్కడే నీతి పలికాడు, కాబట్టి మరి మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు పలికారు, కాబట్టి యోబుతో మీరు ప్రార్థన చేసుకోండి, ప్రాయశ్చిత్తం పలుకుతుందని ప్రభువు తెలియజేశారు. కాబట్టి ఈ లోకంలో కూడా చాలామంది ఎంతో ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి ఎంతో గొప్పగా దేవునిలో ముందు కొనసాగిపోతున్నటువంటి వారికి దేవుడు కొన్ని శక్తులు ఇస్తాడండి. కొంత వారి నోటుతోని శాపాలు పలికితే అది మీకు మంచిది కాదు. కాబట్టి వారి నోటుతోని మంచి పలుకులు పలుకున్నట్లుగా, వారు మిమ్మల్ని ఆశీర్వదించినట్లుగా, వారు మిమ్మల్ని దీవించినట్లుగా వారి అణిగి మణిగి మీరు వారికి లోబడి ఉండండి. అప్పుడు ఆ యొక్క ప్రతిఫలాన్ని మీరు అనుభవిస్తారు.